రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సహాయము రైతులకు పెట్టుబడి సహాయము పెట్టుబడులు కడప జిల్లాలో పెట్టు రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రైతులకు పెట్టుబడి సహాయము రైతులకు ఉచితంగా రుణము జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు తక్షణమే పూర్తి చేయాలి పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఖరీఫ్ పంటకి ఇవ్వాలి సమానంగా అన్ని ఇవ్వాలి కౌలు రైతులకు సమానంగా అన్ని ఇవ్వాలి రుణాలు విత్తనాలు ఎరువులు అన్ని కౌలు రైతులతో సమానంగా వదేలాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వదేలాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆదుకోవాలి రైతాంగాన్ని అమలు చేయాలి ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి రైతాంగానికి ఇచ్చిన వాగ్దానాలను ఇవ్వాలి రైతులకు పెట్టుబడి సహాయాన్ని సూక్ష్మనీటి చట్టం పరికరాలపై రాయితీని పునరుద్ధరించాలి సూక్ష్మనీటి చట్టం పరికరాలపై రాయితీని ఆదుకోవాలి రైతాంగాన్ని పునరుద్ధరణ చేయాలి వ్యవసాయ యంత్రాలపై ఇచ్చే రాయితీలను పునరుద్ధరించాలి రైతాంగాన్ని రైతులతో సమానంగా కౌలు రైతులను ఇవ్వాలి ఆదుకోవాలి కౌలు రైతులను ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వాలి రైతులకు ఇన్పుట్ సబ్సిడీని సీఎం గత 15 సంవత్సరాలు సీఎం అదంటారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పిలుపు మేరకు నిరసన తెలియజేసి ఎంఆర్ఓలకు మెమరాండాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. ప్రధానంగా 20 చార్ట్ ఆఫ్ డిమాండ్స్ పైన నూతనంగా రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ముందు ఎంఆర్ఓల ద్వారా జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే కడప నగరంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు అపరిష్కృతంగా పడి ఉన్నాయి. పాలక ప్రభుత్వాలు నిత్యం మారుతూ ఉన్నాయి, కానీ రైతాంగం యొక్క జీవన వ్యతలు ఏమాత్రం కూడా మారినటువంటి స్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించిన దాంట్లో 20,000 రూపాయలు పంట ఉత్పత్తికి సంబంధించినటువంటి సహాయం చేయాలని చెప్పేసి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు లేక, అదేవిధంగా కౌలు రైతులు వ్యవసాయం చేస్తూ ఉన్నప్పటికీ కూడా తడిచి మోపెడే భారం పెరుగుతున్న నేపథ్యంలో, ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో వారిని మామూలు రైతులుగానే వారిని అందరికీ రైతుల మాదిరే గుర్తించి వారికి కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని రకాల ఇన్సెంటివ్స్ను కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతాంగానికి 3 లక్షల రూపాయలు లోపు వ్యవసాయం చేయడానికి వడ్డీ లేకుండా ఇవ్వాలని, 5 లక్షల రూపాయలు పావలా వడ్డీతో రుణాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం రైతాంగానికి స్మార్ట్ మీటర్లు బిగించి వారికి ఉరితాలు వేయడానికి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం అన్ని రకాల విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించేటువంటి కార్యక్రమాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రాజెక్టులు 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా 40 సంవత్సరాలైనా పూర్తి కాకుండా ఈరోజు దర్శనమిస్తున్నటువంటి నేపథ్యంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ కింద నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు వాటికి అనుబంధంగా ఉన్నటువంటి
పిల్ల కాలువలను పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతాంగానికి సంబంధించినటువంటి ఎరువులు, ఇత్తనాలు, అదేవిధంగా పెస్టిసైడ్స్ అన్నింటినీ కూడా సరఫరా 50%తో ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఒకవైపున సాంప్రదాయ వ్యవసాయం ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో, యాంత్రీకరణ వ్యవసాయం పెరిగినటువంటి నేపథ్యంలో ట్రాక్టర్లతో సేద్యం చేస్తున్నటువంటి రైతుకు అనేక రకాలైనటువంటి నష్టం పెరుగుతూ ఉంది. రోజు రోజుకు డీజిల్, పెట్రోల్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ట్రాక్టర్లతో సేద్యం చేస్తున్నటువంటి రైతాంగానికి 50% సబ్సిడీతో డీజిల్ సరఫరా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇత్యాది డిమాండ్స్తో ప్రభుత్వం ముందు ఈ డిమాండ్లు ప్రవేశపెడుతున్నాం. తొలుత ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర ఇచ్చి కలెక్టర్లకు పంపించి తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రులు, అదేవిధంగా వ్యవసాయ శాఖలో అనుబంధంగా ఉన్నటువంటి హార్టికల్చర్, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అన్ని రకాల ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని కలవడానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈ యొక్క చిరు ఆందోళన ద్వారా ప్రభుత్వం ముందు పెడతా ఉంది. తక్షణం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఎరువులు, ఇత్తనాలు అన్నీ కూడా ఆర్బీకే సెంటర్ల ద్వారా సరఫరా చేసి రైతాంగానికి ఏ లోటు లేకుండా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో నకిలీ ఎరువులు, నకిలీ ఇత్తనాలు రైతాంగాన్ని కాటు వేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎరువులు, కల్తీ ఇత్తనాలను అరికట్టడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈ ప్రభుత్వం అయినా కూడా చర్యలు తీసుకొని రైతులు వాటి బారిన పడకుండా ఆ కంపెనీలను నియంత్రించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.